డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఉమ్, అన్నా లెజినోవ గారు భర్తని ఎంతగా ప్రేమిస్తుందో, తన దేశం కాకపోయినా భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాలని ఆ, చాలా గౌరవిస్తూ ఉమ్, ఆయన సతీమణిగా ఆయన హుందాతనాన్ని తగ్గట్టుగా ఉమ్, ఒక రకంగా అంతకంటే ఎక్కువగానే ఓకే. చాలా తగ్గించుకొని తను క్రిస్టియన్ అయినప్పటికీ నా భర్త ఏదైతే విశ్వసిస్తారో ఉమ్, నేను ఆయనలాగానే విశ్వసిస్తాను. నేను క్రిస్టియన్ కావచ్చు గాక నా ఉమ్, భర్త నమ్మే దైవాన్ని నేను అలాగే నమ్ముతాను. ఎందుకంటే పతియే సర్వస్వం అంటారు మన ఇండియాలో. ఉమ్, సో తన యొక్క వ్యక్తిగత అంశాలను పక్కన పెట్టి తన భర్త కోసం, తన కుమారుడి కోసం, అంటే కుమారుడు అంత పెద్ద అగ్ని ప్రమాదం నుంచి, అంటే ఈ లంగ్స్లోకి ఆ పొగ కూడా వెళ్ళిందంట. ఉమ్, అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడడం నిజంగా చాలా అందరికీ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఆయన అభిమానులు కావచ్చు, ఉమ్, రాజకీయంగా ఆయన ఇష్టపడే వ్యక్తులు కావచ్చు. అయితే ఆవిడ తను క్రిస్టియన్ అయినప్పుడు కూడా హిందూ మతాన్ని అంతగా రెస్పెక్ట్ చేస్తూ, అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉమ్, సనాతన ధర్మం అంటూ అవును. ఒక రకంగా హిందూ మతాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నట్టుగా ఉమ్, ఆయన మాట్లాడారు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదేమైనప్పటికీ కూడా తన భర్తని అత్యంత ఇష్టంతో, ప్రేమతో, ఎంతో గౌరవించి ప్రేమించేటువంటి వ్యక్తిగా తను ఓకే. నిలిచింది. తన కుమారుడి సెక్యూర్ అయ్యారు ఆయన. అవును. సెక్యూర్ అయిన తర్వాత ఉమ్, మార్క్ శంకర్ అని కూడా పెట్టారు. ఉమ్, అంటే అక్కడ హిందూ క్రిస్టియన్ పేరు మిళితమైంది. ఉమ్, శంకర మార్క్ శంకర. మార్క్ శంకర్. మార్క్ అంటే అది క్రిస్టియన్ నేమ్, అవును. శంకర్ అంటే హిందూ నేమ్. ఉమ్, అంటే సెక్యులర్ భావజాలాన్ని తెలియజేస్తుంది ఆ పేరు. అవును. తన భర్త ఆ, ఏదైతే సనాతన ధర్మాన్ని రీసెంట్గా ఆయన భుజాల మీదకి ఎత్తుకున్నారో ఉమ్, అంతే స్థాయిలో ఈవిడ కూడా గౌరవిస్తూ ఉమ్, తన పర్సనల్ విషయాన్ని పక్కన పెట్టి ఓకే. భర్తకి అంటే సర్వస్వం తన శిరస్సు అయినట్టుగా, ఉమ్, తన హెడ్ నా భర్తే ఉమ్, పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఆవిడ అంత మాత్రమే కాదు, గౌరవించడమే కాదు, డిక్లరేషన్ మీద సైన్ చేయడమే కాదు, ఉమ్, 17 లక్షలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయటం మాత్రమే కాదు, ఉమ్, ఆవిడ స్వయాన తల నీలాలు కూడా సమర్పించింది. అవునండి. అంటే దీన్ని బట్టి ఎంతగా తను కమిటెడ్గా సర్వీస్ చేస్తున్నారో, ఒక ఉప ముఖ్యమంత్రి భార్యగా ఎంతగా ఆవిడ రాష్ట్ర ప్రజలకు ఉమ్, ఒబిడియన్స్ ప్రదర్శిస్తున్నారో ఓకే. ఆవిడ చేయించింది.